ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న 100 మంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని తెలంగాణ 4th క్లాస్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి గంగాధర్ మాట్లాడుతూ 4th క్లాస్ ఉద్యోగ సంఘ భవన నిర్మాణం కోసం హైదరాబాద్ నగరంలో 1000 గజాల భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. పెండింగ్లో ఉన్న డిఏలతో పాటుగా పెండింగ్ బిల్లులను విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుంటామని కానీ ఉద్యోగుల సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలని గంగాధర్ విజ్ఞప్తి చేశారు. పదవిని 3 months లోపల పైలట్ ఎన్నిక ద్వారా ఎన్నుకోవాలని చెప్పేసి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా యొక్క తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘ భవనానికి 1000 గజాల స్థలం ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దయతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క సంఘ భవనానికి 1000 గజాల స్థలము హైదరాబాద్లో ఇవ్వవలసిందిగా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ద్వారా వారికి చేతులెత్తి దండం పెడుతున్నారు. అంతేకాకుండా ఆంధ్రలో ఉన్నటువంటి 100 మంది తెలంగాణ 4వ తరగతి ఉద్యోగులు అక్కడనే ఉన్నారు కాబట్టి దయతలంచి వారిని తెలంగాణ రాష్ట్రానికి తెచ్చి వారిని వారి కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తుంది. అంతేకాకుండా అయ్యా మా యొక్క ఉద్యోగుల యొక్క పెండింగ్ బిల్లులు, సరెండర్ లీవులు, మెడికల్ బిల్లులు మరియు రిటైర్మెంట్ పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగుల బిల్లులు మరి పెండింగ్లో ఉన్నాయి. దయతలంచి మీరు వాటిని ఒకసారి మీ కన్ను వాటికి చూస్తే అవి రిలీజ్ చేస్తే మా ఉద్యోగులు చాలా సంతోషపడతారు. వాటిని దయతలంచి రిలీజ్ చేయించవలసిందిగా కోరుతున్నాం. ఇంకో సమస్య ఏంటంటే మీ యొక్క ప్రభుత్వం మీద మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. మీ యొక్క ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉన్నది. మీ యొక్క ప్రభుత్వము మీరు చేసే కార్యక్రమాలు చాలా ఆనందంగా ఉన్నాయి. మీరు చేపట్టే కార్యక్రమాలు ప్రజలకు చాలా నచ్చేటట్టున్నాయి. కానీ మీరు గతిలేని సంసారం చేస్తున్నారు కాబట్టి అయినా మీరు చాలా మొండితనంతో గవర్నమెంట్ నడుపుతున్నారు కాబట్టి అయినా మీరు ఏ కార్యక్రమం చెప్పినా కాబట్టి మేము ఉద్యోగులము మీకు చేదోడవాదులుగా పనిచేస్తున్నాం. అయ్యా మాకు 5 DL పెండింగ్గా ఉన్నాయి. దయతలంచి మాకు కూడా మేము కూడా జిల్లాలో చెప్పుకోవాలా. అన్ని జిల్లాల ఉద్యోగులు మనం అడుగుతున్నాడు. కనీసం 1-2 DL ఇప్పించి పుణ్యం కట్టుకోవాలని చెప్పేసి మీకు చేతిలో దండం పెడుతున్నాం. జై తెలంగాణ, జై రేవంత్ రెడ్డి. 50,000 మంది ఉంటాం రాష్ట్రం మొత్తం.